పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టు. అసలు ఒక 40% జనాభా మీద ప్రశ్నిస్తూ ఉంటే 4 కోట్ల మంది జనాభాలో 1,00,00,000 మంది ప్రశ్నించారు అనుకుందామండి. ఈ 1,00,00,000 మంది మీద కూడా పోలీసులు కేసులు పెట్టి, ప్రభుత్వం కేసులు పెట్టి లోపల దోస్తే థు నీ ముఖంలో చొప్పు అని ఉమ్ముతారు వాళ్ళ మీద. అసలు పోలీస్ స్టేషన్లే సరిపోవు. పోలీస్ స్టేషన్లే సరిపోవు ఇంతమందిని అరెస్ట్ చేయడానికి. సో అందుకే చెప్తున్నా, ఒక్కడు ప్రశ్నిస్తేనే అంత సెన్సేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం మొదలు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా మనం మారాలా. లేకపోతే వీళ్ళ డ్రామాలు, ఒకరు వచ్చి ఏడవడాలు, ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళు అసెంబ్లీ ఎందుకురా బై నడుపుతలేవు, ఏంది ఏం మాట్లాడుతున్నారు? ప్రతిపక్షం డుమ్మా కొడుతుందా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి? మా ప్రజా సమస్యలు పట్టవా కేటీఆర్కి వీళ్ళకి? ఒకరోజు పవర్ పాయింట్ అయిపోయింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డుమ్మా కొట్టినావు, బాయ్కాట్ చేసినావు కావాలని. ఎందుకని? రేవంత్ రెడ్డి స్పీకర్ మైక్ ఇస్తలేరని, అధికార పార్టీ పెత్తనం నడుస్తుందని. ఓకే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఇక నువ్వు అదేనా? ప్రజల పక్షాన ప్రశ్నించాలా? ప్రభుత్వం ఎట్లాగో నిద్రపోతుంది అసెంబ్లీలో. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. జోడవాడినట్టుంది ఆయన ప్రజెంటేషన్. రేవంత్ రెడ్డి క్లాస్ వీక్కిండట. ఇక మా రేవంత్ అన్న అసలు ఎక్కడన్నా ముఖ్యమంత్రులు పోయి బొకేలు ఇస్తారా?